ఎందరికో ఇచ్చారు అధికారం, ఒక్కసారి మాకు ఇవ్వండి. రామచంద్రరావు ఈజ్ అ వెరీ పవర్ఫుల్ లీడర్. నేను చెప్తున్నా, అది కూడా చెప్తున్నా. మీరు ప్రెసిడెంట్ కావడానికి మెయిన్గా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్. ఇది రాంగ్ అనాలిసిస్. ఈ పార్టీ అంటే ఓన్లీ సంఘ్ నేపథ్యం ఉండాలి. సీనియర్ జర్నలిస్ట్, మీకు అన్ని అనాలిసిస్ తెలుసు. బీజేపీ ముఖ్యమంత్రి అవుతారా రామచంద్రరావు గారు? నేను సీరియస్ చెప్తున్నాను. యూ డోంట్ అండర్ఎస్టిమేట్ మీ. దూకుడున్న ప్రెసిడెంట్ కావాలి, బట్టలు ఇప్పి అవసరం లేదు. బీజేపీ అంటే భారతీయ రెడ్డి పార్టీ. బీజేపీ ఏదో హిందూ ముస్లిం పార్టీ కాదు. రాజాసింగ్ వెళ్ళిపోతే పాత బస్తీలో కొట్లాడేది ఎవరు? నేను భారతీయ జనతా స్టేట్ ప్రెసిడెంట్ చెప్తున్నాను. అయితే పాత వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు, కొత్త వాళ్ళకి టికెట్ ఇవ్వడం ఎందుకు? నేను కార్యకర్తలకు ఇస్తాను, నీకెందుకు ఇస్తాను? ఇక్కడ ఉన్నంత గ్రూపిజం ఏ రాష్ట్రంలో లేదు. నేను అదే అనుకోతాను, మీరు చెప్పేశారు. కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అన్నది. సెల్ఫ్ ఫస్ట్ అయిపోయింది. ఐఎమ్ నాట్ హియర్ టు బికమ్ ఎనీథింగ్. కొత్త లీడర్స్, పాత లీడర్స్ అంతా కలిసి ర్యాంక్ చేస్తారు. ముద్ర పెట్టుకోవాలి, నేను పెట్టినా చెప్పి పెట్టుకోవాలి. అంటే హిందుత్వ విషయంలో ఫైట్ చేసేది ఎవరు? మా ఫ్యామిలీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఉంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ లేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ప్రయారిటీ ఉండదు. చూడండి భరత్ గారు, ముగ్గురు నలుగురు చేతిలోనే మొత్తం పార్టీ అఫైర్స్ నడవాలి. భరత్ గారు నేను చెప్తున్నాను, మీరు తప్పది. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన? 100%. మీరు ఇప్పుడు ఫోన్ చేయండి, ఇప్పుడు నేను మీ మీద ఫోన్ చేసి అడుగుతారని. హార్డ్ కోర్ తెలంగాణ వాది కాదు రామచంద్రరావు అంటే. ఇది అడగటంలో తప్పేం లేదు. యూ హ్యావ్ టు ఆస్క్. చంద్రబాబు నాయుడు చెప్పి రామచంద్రరావు ఇంతకుముందు అపాయింట్ చేశారు. ముస్లింతో కాదు కదా, నేను చంద్రబాబు నాయుడు. టీడీపీతో పొత్తు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం. బై వన్ గెట్ వన్ ఫ్రీ టైప్ కాదు. ఈసారి రామచంద్రరావు గారు దాన్ని కళ నిజం చేసి చూపిస్తారా? బీఆర్ఎస్ को दिया मौका, कांग्रेस को परखा, एक बार दो बीजेपी को मौका.